హాయ్ అండి. ఇవాళ రెసిపీ ఏంటంటే మినపవడ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మినపవడ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలానే ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలానే మనం బ్రేక్ఫాస్ట్ లాగానో ఈవినింగ్ స్నాక్స్ లాగానో ఎలాగైనా కానీ దీన్ని మనం చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక గ్లాసు పప్పు నానపెట్టుకుంటున్నానండి నేను. ఇలా ఒక గ్లాస్ పప్పు నానపెట్టుకొని దీంట్లోనే ఒక పిడికెడు బియ్యం కూడా వేసి నానపెట్టాను. దాన్ని గ్రైండర్లో వేసి మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ కూడా వేసేసాను. ఈ విధంగా గట్టిగా ఉండాలి, వాటర్ పోయకుండా మీరు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ పిండిలో కరివేపాకు తరుగు, పచ్చిమిరపకాయల తరుగు, అల్లం తురుము, మిరియాల పొడి, ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిలో అంతా కలిసే విధంగా మంచిగా ఇలాగా 2 నిమిషాల పాటు ఇలా చూపించే విధంగా బీట్ చేసుకుంటూ కొంచెం స్పీడ్గా ఇలాగా కలపాలి. కలిపితే మంచిగా పిండి అనేది బాగా కలుస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఇలా చేతితో తీసుకొని సింపుల్గా మనం మినపవడ అనేది సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా చాలా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పప్పు నానడం ఒకటే లేటు. ఇలా మనము ఈ అల్లం తురుము కానీ మిరియాల పొడి కానీ ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలానే ఇలా మినప వడలు చేసి పెడితే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. తప్పకుండా మీరు ఈ 2వ వారం కూడా ఇలా ట్రై చేసి పెట్టవచ్చు.